సినిమాలో నీటిపై పడుకోవడం, నీళ్ల లోపల యోగా చేయడం వంటి సన్నివేశాలు గ్రాఫిక్స్ లో చిత్రీకరించి చూపిస్తారు. కానీ 7-10 వయసులో ఓ పెద్దాయన చేస్తున్న చిత్ర విచిత్రమైన ప్రయోగాలు, ఆసనాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నీటిపై యోగా మాత్రం వినిపించిన కనిపించని దృశ్యమే అయినా ధ్యానంతో తెలియాడే శవాసనం, పద్మాసనం మామూలు విషయం కాదు. నీటిపై యోగా చేయడానికి వయస్సు సహకరించడము మామూలు విషయమేమీ కాదు. నమ్మెట్లు లేదు కదా? అయితే ఈ స్టోరీ చూసేయండి. ఆయనకు శ్వాసపైన ధ్యాస, ఆసనంపైనే ఆశ. 7-10 వయసులో ఆయన ఈత సరదా చూస్తే ముచ్చటేస్తుంది. సంపూర్ణ ఆరోగ్యం ఆసనంలోనే ఉందంటున్న ఆ యంగ్ ప్రేవో పేరే బేతాళం అచ్యుతరామరాజు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం అలకాపురికి చెందిన అచ్యుతరామరాజు ఆసనంలోనే అసలు సిసలైన ఆరోగ్యం దాగి ఉందంటున్నారు. 7-10 వయసున్న రాజుగారు ఒకప్పుడు హాబీగా నేర్చుకున్న ఈత సరదా ఇప్పుడు ఎన్నో రోగాలను మటుమాయం చేస్తుందని చెబుతున్నారు. ఇరవై అడుగుల నీళ్లలో నిత్యం అచ్యుతరామరాజు ఆసనాలు చేస్తూ ఉంటారు. పద్మాసనం, శవాసనం వంటి ఆసనాలు చేయడం ఈయన దినచర్య. గట్టిగా శ్వాస బిగబట్టి చెరువుల్లో ఎన్నో రకాల ఆసనాలు చేస్తుంటారు. చిన్నతనంలో నేర్చుకున్న ఈత సరదా వయసుతో పాటే పెరిగింది. 7-10 వయసులో చెక్కు చెదరని రామరాజు ఈత సరదా ఆసనాల విన్యాసాలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఎంతో మంది యువతకు స్ఫూర్తి నింపేలా ఆకట్టుకుంటున్నాయి. నా పేరు బేతాళం అచ్యుతరామరాజు, అలకాపురం గ్రామం. నేను గత 7 సంవత్సరాల నుంచి ఈ నీళ్ళలో శవాసనం వేసి దాంతో ధ్యానం చేయటం ప్రాక్టీస్ చేశాను. ఇది చేయటం వల్ల ఆరోగ్యంగా ఉంటున్నాను. అదే సైకిల్ తొక్కడం వంటివి కొన్ని ఎక్సర్సైజులు, లేకపోతే నీటిలో నిలబడటం, వాటి వల్ల బాగా ఉపయోగం కనపడ్డది. నాకు షుగర్, బీపీలు లేవు. నాకు ఒకప్పుడు సయాటికా నొప్పి ఉంది. ఆ సయాటికా నొప్పి వచ్చాక చెరువులో ములుగుతాం అనే ఉద్దేశంతో రావటం, మామూలుగా ఇస్తూ ఉంటే ఆ సయాటికా నొప్పి ఎక్కువయింది. ఆ ఎక్కువైన మూలాన్ని కాళ్ళు కిందకి వెళ్ళటం వల్ల నడుము కాడి నుంచి ఎక్కువయింది. ఈ నొప్పి ఎక్కువ అవుతున్నది కాబట్టి ఎల్లకెత్తల బ్యాక్ స్ట్రోక్ చేద్దాం అనే ఉద్దేశంతో బ్యాక్ స్ట్రోక్ చేద్దాం మొదలుపెట్టాను. సరదాగా ఈత కొట్టడం, ఉత్సాహంగా ఉల్లాసంగా గడపడం మామూలే. అయితే ఈత సరదాకు కొన్ని ఆసనాలు జోడిస్తే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమే అంటున్నారు అచ్యుతరామరాజు. తన 7 ఏళ్లప్పుడు నేర్చుకున్న ఈత సరదా 7-10 వయసులోనూ తన జీవితంలో భాగమైందని చెబుతున్నారాయన. ఈ ఈత వల్లే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని చెబుతున్నారు. చెరువుల్లో, కాలువల్లో, సముద్రాల్లో జరుగుతున్న ప్రమాదాలకు ఈత రాకపోవడమేనని అంటున్నారు. ఈత పోటీలో ప్రతిభ చూపిన విద్యార్థులకు 2017లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందజేశారని అచ్యుతరామరాజు గుర్తు చేస్తున్నారు. ఈత పోటీలు నేర్చుకున్న ప్రతి విద్యార్థికి అదనంగా 5 మార్కులు వేసేలా అప్పట్లో విద్యాశాఖ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. ప్రతి పాఠశాలలో ఈ విధానాన్ని అమలు చేయాలని అచ్యుతరామరాజు అభిప్రాయపడుతున్నారు. శరీరం, శ్వాస, మనసు జత కలిపేదే యోగా. నీటిలో ఈతతో యోగా చేయడంతో ఒత్తిడి పూర్తి స్థాయిలో దూరమవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ఈత కొట్టాల్సిందే అంటున్న అచ్యుతరామరాజు నేటి తరానికి నిజంగా ఆదర్శనీయుడే.